అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో రాయి విసిరాన్ని గాయాలయ్యాయని మీద స్పష్టత అడుగుతాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హింసా రాజకీయాలని ప్రోత్సహించదు. మేము పూర్తిగా వ్యతిరేకం. ఏ పార్టీలో అయినా సరే ఎన్నికలు జరుగుతున్నప్పుడు కానీ లేదా ఎన్నికలు లేని సందర్భంలో సరే రాజకీయ పరంగా ఎవరైనా ద్వేషం పెంచుకొని ఒకరి మీద ఒకరి దాడులు చేసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇదే సందర్భంలో అంతమంది పోలీసులు ఉన్నారు, సీఎం గారికి అంత పెద్ద రక్షణ ఉంటుంది, రాయి ఎవరిసిరారో పట్టుకోలేరా? అదొక ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అయ్యో, పోలీస్ వ్యవస్థ విఫలమైందా లేకపోతే ఇది ఏం జరిగిందనే అనుమానాలు కూడా ఒకవైపు నుంచి వస్తూ ఉన్నాయి. పోనీ రెండవ విషయానికి వస్తే ఇన్ని పార్టీలు మేము తిరుగుతూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఒక పక్క తిరుగుతుంది, తెలుగుదేశం పార్టీ తిరుగుతుంది, జనసేన వాళ్ళు తిరుగుతూ ఉన్నాము. సో ఇంతమంది తిరుగుతూ ఉంటే జరగని దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదే దాడులు జరుగుతాయా? ఇది కూడా ప్రజల్ని ఎన్నో రకాల అనుమానాలకి దారితీసే అంశం. ఇది ఏదేమైనప్పటికీ కూడా మొదట పోలీసులు నోరిప్పాల. ఎవరు చేశారో అనేది దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పోలీసింగ్ వ్యవస్థ ఉంది అని చెప్పేటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కానీ పోలీసు కానీ దీని మీద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అసలు నిందితుల అనుమానాలు ఎందుకంటే ఎన్నో సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ ఎంతోమంది పోలీసులు వాచ్ చేస్తుంటారు, డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటారు, సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా విఫలమైనాయా లేకపోతే వీళ్ళు ఇప్పటివరకు ఎందుకు నోరిప్పలేదు, ఎవరన్నా అరెస్ట్ చేసినామని కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే విషయాల మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎన్నికల్లో చూస్తే కోడికత్తి అంటున్నారు, ఇప్పుడు రాయి అంటున్నారు. ఇట్లా ఈ రకరకాల ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు, పత్రికల్లో టీవీల్లో చూస్తూ ఉన్నారు. వీటన్నిటి పట్ల కూడా పోలీసులు స్పందించాలని, దాన్ని బట్టి మేము మాత్రం ఒకటే చెప్తా ఉన్నాం, ఇది రాజకీయ హింస మాత్రం ఆంధ్రప్రదేశ్లో మేము సహించము. 2019 మార్చిలోన జగన్ గారి బాబాయ్ అయినటువంటి వివేకానంద గారి హత్య జరిగినప్పుడు కూడా అందరికీ తెలుసు. నెక్స్ట్ రోజు సాక్షి పేపర్లోన నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద హెడ్డింగ్లు పెట్టి వేశారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎవరి హస్తం ఉందనేది ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేవలం కక్ష సాధింపు, ఎలాగైనా ఆ రక్తాన్ని, తన అంటించుకున్న రక్తాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, మాకు తెలుగుదేశానికి పుయ్యాలనే ఒకే ఒక ఉద్దేశంతోన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఆడుతున్న నాటకం. ఎందుకంటే 2019లో ఆయన ప్రతిపక్ష హోదాలోనూ పాదయాత్ర చేస్తున్నప్పుడు కోడికత్తి డ్రామా ఎలా మొదలుపెట్టారో అందరికీ తెలుసు. దానిపైన తర్వాత వాళ్ళ బాబాయిని చంపిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు ఆయన ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు. తర్వాత ఆయన సీఎం అయినప్పుడు మాకేం అవసరం లేదు, సిబిఐ ఎంక్వైరీ వద్దని ప్రత్యక్షంగా ఆయన హైకోర్టులోన అఫిడవిట్ వాపస్ తీసుకున్నారు. కాబట్టి ఇది ఇంతకుముందు అన్నవాళ్ళు చెప్పినట్టు 100% పోలీసుల వైఫల్యం. ఒక ముఖ్యమంత్రి స్థాయికి భద్రత కల్పించలేని డీజీపీ గారు వెంటనే రాజీనామా చేయాలి, స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేబీ ఉండొచ్చు మళ్ళీ ఇంకొక డ్రామా, ఏ విధంగా అయితే కోడికత్తి డ్రామా ఇంతకుముందు ఎలక్షన్ ముందు చేశారో ఇప్పుడు కూడా అదే డ్రామా సానుభూతి కోసం మనం చూస్తున్నాం. రాష్ట్రంలోన పెను మార్పులు సంభవిస్తున్నాయి. సాక్షాత్ వాళ్ళ చెల్లెళ్ళే ఆయన పైన మీరే నిందితులు అనే విధంగా వాళ్ళ చెల్లెలు కడప అంతా తిరిగి వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. అది ఈ మధ్యకాలంలోన చాలా ముమ్మరంగా జరుగుతుంది. మేబీ ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఇది ఒక అస్త్రంగా మలుచుకున్నారేమో. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పర్యటన చేస్తాడు అన్నప్పుడు అక్కడ పక్కన ఉన్నటువంటి చెట్లను కూడా, పచ్చని నీడనిచ్చే చెట్లను కూడా నరికేసి వాళ్ళు అంత భద్రతని కట్టుదిట్టం చేస్తే కేవలం ఒక రాయి వచ్చి, ఇంకోటి గమనించండి, ఆయన పర్యటన చేసేటప్పుడు చాలాసార్లు కరెంటు పోయింది వస్తుంది. అంటే ఇవి చాలా అనుమానాలకు దారితీస్తుంది. మేము అనుకున్నడం ఏమంటే ఖచ్చితంగా వాళ్ళే చేయించుకున్నారు చాలా ఇష్యూలు డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే
రాష్ట్రంలోన ఎన్డీఏ కూటమికి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. అది ఒక పక్క, వాళ్ళ చెల్లెళ్ళు ఒక పక్క, ఇవన్నీ తట్టుకోలేక మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపారు. మేము నిజంగా చెప్తున్నాం, నిజంగా కావాలనిగిన ముఖ్యమంత్రి పైన దాడి చేసింటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీ పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు కదా, ఇమ్మీడియట్గా మీరు వాళ్ళని పట్టుకోండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి రాళ్ల దాడి జనసేన పార్టీగా మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ రాజకీయ నాయకుని మీద ఏ దాడి జరిగినా, ఏ సామాన్యుని మీద దాడి జరిగినా హింసకి ఇక్కడ తావు ఉండకూడదు. గాంధీజీ గారు చెప్పినట్ల అహింస పరమో ధర్మ అని అంటాడు. కాబట్టి ఎవరు కానీ అహింసని పాటించే ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావము జనసేన పార్టీ కార్యకర్తగా, నాయకునిగా నాకు, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్క జన సైనికునికి, అలాగే ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి నాయకులందరి అభిప్రాయం అదే. కానీ రాళ్ల దాడి జరిగింది, ఇది ఎవరి వైఫల్యం వల్ల జరిగింది? ఒక ముఖ్యమంత్రి గారు ప్రచారంకి వస్తున్నారన్నప్పుడు ఏ రకంగా ఏర్పాట్లు చేయాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఏ రకంగా ఉండాలి పోలీస్ వ్యవస్థకు అంటే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది డీజీపీ గారు. మీరు ఎందుకంటే ఈ రాష్ట్రానికి బిగ్ బాస్, సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికి చట్టరీత్యంగా ఒక రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు బాగా గమనించారు 2019 ఎన్నికల్లో, ఎందుకంటే ఎవరి మీద దాడి జరగకూడదు, ఇది ఏమైన చర్య, జనసేన పార్టీ దీన్ని ఖండిస్తూ ఉంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటే ఒక క్లారిటీ ఇస్తున్నాం మేము. గతంలో 2019 ఎన్నికల్లో ఒక ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సీను అనేటువంటి ఒక ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి ఒక హోటల్ స్టాఫ్ వచ్చి ఒక చిన్నగా గాయమైతే దాన్ని ప్రతిపక్షాల మీద అంటే ప్రత్యర్థుల మీద నెట్టేయడానికి చేసినటువంటి ప్రయత్నం వైసీపీ వాళ్ళు చూశారా లేదా ప్రజానికం గమనించాలి. అలాగే వివేకానంద రెడ్డి గారికి హత్య కేసులో కూడా దీంట్లో తెలుగుదేశం పార్టీ బాధ్యత ఉంది అని చెప్పి ఆ రోజు వైసీపీ వాళ్ళు చెప్పారా లేదా? తర్వాత తదనంతరం ఏం జరిగాయి మీరు బాగా చూడండి. ఎన్నికల తర్వాత తదనంతరం ఏం జరిగాయి? కోడికత్తి సీను అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని అని తేలలేదా? ఈరోజు కోడికత్తి సీను ఈరోజు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెళ్ళి సాక్ష్యం ఎందుకు చెప్పలేదు? సాక్ష్యం చెప్పిందంటే కనుక కోడికత్తి సీను 4.5 ఏళ్ళు ఈరోజు జైల్లో ఉండేటువంటి పరిస్థితి వచ్చేదా? ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎందుకు వివేకానంద రెడ్డి గారి కేసుని వేగవంతం చేయలేకపోయినారు? ఎందుకు పూర్తి స్థాయి నిందితుల్ని పట్టుకోవడంలో విఫలమైనారు? మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు మేమేమంటున్నామంటే దీన్ని 2 కోణాలుగా చూడొచ్చు. వెదర్ దట్ ఇన్సిడెంట్ అక్కర్డ్ టు క్రియేట్ సింపతి, ఒకలాగైనా సింపతిని, సానుభూతిని క్రియేట్ చేసుకోవాలనేటువంటి విషయంలో జరిగిందా, లేదా ఒకవేళ నిజంగా నిందితుడుగా అటువంటిది పని చేసింటే ములాజ్ లేదు, ఆయన్ని తీసుకొని వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఇంకొకసారి ఏ నాయకుని మీద, ఏ సామాన్య మీద ఎవరు దాడి చేయనటువంటి విధంగా ఆయనకు శిక్ష పడేటట్లు పోలీసు వ్యవస్థ చాలా స్పీడ్గా స్టెప్స్ తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.